హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు 24 Bliss కలర్స్. అందరూ ఈజీగా మెహందీ డిజైన్స్ వేసుకునేలా 50 అరబిక్ డిజైన్స్ని చూపించబోతున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు యూస్ చేసే ఎలిమెంట్స్ వచ్చేసి ఫ్లవర్స్లో మీరు బేసిక్ అయినా తీసుకోవచ్చు, అడ్వాన్స్డ్ అయినా తీసుకోవచ్చు, లీవ్స్ అండ్ స్ట్రోక్స్. కానీ అందరు ఈజీగా వేసుకోవాలి కాబట్టి నేను బేసిక్ ఫ్లవర్స్తోనే చూపిస్తాను. డాట్స్, పేస్లే అండ్ పీకాక్ షేప్ని కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి, లేదు రెండు యూజ్ చేస్తా అంటే రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెకండ్ ఫింగర్కి వచ్చేలా బేల్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు సెకండ్ ఫింగర్ కాకుండా మిడిల్ ఫింగర్కి అండ్ లాస్ట్ ఫింగర్కి, ఫోర్త్ ఫింగర్కి వచ్చేలా కూడా డిజైన్స్ నేను డ్రా చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ డిజైన్ని ఇప్పుడు చూపిస్తున్నాను. స్పైరల్ వేసుకోండి, తర్వాత హమ్స్ వేసుకోండి. చుట్టూ హమ్స్ అనేవి కొంచెం చిన్నగా డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పెటల్స్ని డ్రా చేసుకోవాలి. ఎప్పుడు పెటల్ నేను యూ షేప్లోనే చూపిస్తాను ఎక్కువ, ఈరోజు ఈ షేప్లో డ్రా చేస్తున్నాను. మీరు ఇదే కాకుండా ఇంకా వేరే ఏదైనా డ్రా చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇక్కడ ఫస్ట్ 1 లేయర్ పెటలే డ్రా చేశాను కదా, మీరు 2 లేయర్స్ పెటల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. కానీ 2 లేయర్స్ డ్రా చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ పెటల్స్ అనేవి కొంచెం చిన్నగా వేసుకోవాలి, తర్వాత పైన వచ్చే పెటల్ని కొంచెం పెద్దగా వేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు దీంట్లో షేడింగ్ డ్రా చేస్తున్నాను. షేడింగ్ అనేది నేను పైనుంచి డ్రా చేశాను, మీరు కింద నుంచి కూడా డ్రా చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటుందో అలా డ్రా చేసుకోండి. తర్వాత కంపల్సరీ డార్క్ చేయాలి. ఏ పెటల్ వేసుకున్నా కూడా ప్రతి పెటల్ని డార్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా డార్క్ చేసుకోండి. మరీ లైట్గా డ్రా చేయకండి, కొంచెం ఫ్లవర్ హైలైట్ అయ్యేలా కొంచెం థిక్గానే డ్రా చేసుకోండి డార్క్ లైన్ అనేది. అప్పుడే ఫ్లవర్ అనేది కొంచెం చూడడానికి బాగుంటుంది. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్లే వేస్తున్నాను. ఇది చాలా సింపుల్గానే చూపిస్తున్నాను, ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా. మళ్ళీ చూడండి, ఇటువైపు కూడా 2 పేస్ట్లేస్, అటొకటి ఇటొకటి వేసుకున్నాను. పేస్ట్లే వేసిన తర్వాత స్పైరల్ అండ్ స్ట్రోక్ లైన్ కానీ డాట్ లైన్ కానీ ఏదైనా మీకు నచ్చింది ఒకటి డ్రా చేసుకోండి. నేను ఇక్కడ స్పైరల్ డ్రా చేసుకున్నాను, తర్వాత స్ట్రోక్ లైన్ డ్రా చేసుకున్నాను. మీకు ఇంకా ప్లేస్ ఉంటే స్పైరల్ డ్రా చేసుకున్న తర్వాత మీరు డాటెడ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హమ్స్ వేసేసుకోండి. 2 సైడ్స్ హమ్స్ వేసేసుకోండి. ఇప్పుడు వీటి మధ్యలో డిజైన్ని మనం క్రియేట్ చేయాలి. నేను ఇప్పుడు వీటికి రెండింటి మధ్యలో నేను ఒకటి హాఫ్ సర్కిల్ని డ్రా చేసుకుంటున్నాను. తర్వాత వాటి మధ్యలో ఫిల్లింగ్ అనేది జస్ట్ లైన్స్, చెక్స్ వేసేసుకొని మళ్ళీ దీని చుట్టూ ఇంకొక హాఫ్ సర్కిల్ డ్రా చేసుకొని తర్వాత హమ్స్ వేసుకున్నాను. తర్వాత బిగ్ హమ్స్ వేసుకున్నాను, పెటల్ టైప్, కొంచెం థిక్ ఉండేలాగా అలా వేసుకోండి. థిక్ చేస్తున్నాను కూడా. ఇప్పుడు డిజైన్ని మనం ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ జస్ట్ చిన్న స్పైరల్ డ్రా చేసుకుంటున్నాను. మీకు చూపించాను కదా డెకరేటివ్ ఎలిమెంట్స్లో ఇది ఉంటుంది అని చెప్పేసి. ఇలా అనమాట. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ డాట్ లైన్ అండ్ స్ట్రోక్ లైన్, తర్వాత హమ్స్ వేసుకున్నాను. దీనిపైన మళ్ళీ ఒక ఫ్లవర్ని డ్రా చేసుకుంటున్నాను. ఏ ఫ్లవర్ అంటే ఫస్ట్ మనం ఏదైతే స్టార్టింగ్లో డ్రా చేసుకున్నామో అలాంటి ఫ్లవరే ఇక్కడ ఇంకొకటి డ్రా చేసుకుంటున్నాను. స్పైరల్, హమ్స్ అండ్ పెటల్స్, తర్వాత షేడింగ్ డ్రా చేసుకొని తర్వాత డార్క్ లైన్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇదే ఫ్లవర్ని రిపీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ యూ షేప్ పెటల్ వేసేసుకొని కూడా మనం షేడింగ్ ఇవ్వచ్చు, వి షేప్ పెటల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఇంకా నీట్గా ఉండాలి అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, అందులో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ ఇంకా ఎవరికి తెలియదు అని అనిపిస్తే మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత ఇందులో మనం ఫిల్లింగ్ వేయలేదు కదా, నేను జస్ట్ స్పైరల్స్ని డ్రా చేసుకుంటున్నాను. మోస్ట్లీ మనం పేస్ట్లే చిన్నగా డ్రా చేసినప్పుడు మనం స్పైరల్స్ కానీ లేకపోతే సర్కిల్స్తో కానీ ఫిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అందుకే నేను స్పైరల్స్ మాత్రమే ఫిల్ చేశాను. చుట్టూ బోల్డ్ లైన్ని డ్రా చేస్తున్నాను. అలా డార్క్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి నాకు గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు చెప్పాను కదా, గ్యాప్ ఉంటే డెకరేటివ్ ఎలిమెంట్స్ని మనం ఫిల్ చేయడమే. మీరు ఇక్కడ నేను ఇప్పుడు స్పైరల్ వేసేసి అండ్ కొంచెం పేస్ట్లో చిన్న పేస్ట్లో వేసి డార్క్ చేసి నేను స్ట్రోక్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇది కాకుండా మీరు స్పైరల్ వేసేసి హమ్స్ వేసుకోవచ్చు, దానిపైన డార్క్ లైన్ ఇవ్వచ్చు.
సో ఇలా కొన్ని డెకరేటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో అందులో ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ స్ట్రోక్స్ యాడ్ చేసేసుకున్నాను, పేస్లే స్మాల్ పేస్లే యాడ్ చేసుకున్నాను. అండ్ చూడండి నాకు అక్కడ కూడా గ్యాప్ ఉన్న ఫీలింగ్ ఉంది. సో అందుకనేసి నేను అక్కడ స్పైరల్ వేసేసుకొని తర్వాత హమ్స్ వేసేసుకున్నాను. సో ఇలా గ్యాప్స్ ఉంటే మీరే దాన్ని వేయాలి అనుకోవాలి, ఓకేనా. సో నేను ఇదే ఎలిమెంట్ వేసాను అనేసి మీరు అదే ఎలిమెంట్ వేయకుండా మీకు ఏదైనా తెలిస్తే ఆ ఎలిమెంట్ని కూడా అక్కడ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను చూడండి ఇప్పుడు స్పైరల్ వేసి హమ్స్ వేసాను, పైన డార్క్ లైన్ చిన్న పెటల్స్ మినీ రోజెస్ లాగా బోల్డ్ చేసేసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పేస్లే అనేది ఫస్ట్ మనము రైట్ సైడ్ కానీ డ్రా చేస్తే తర్వాత వచ్చేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తే తర్వాత వచ్చేది రైట్ సైడ్ ఉండాలి, రెండు ఒకే వైపుకి డ్రా చేసుకోకూడదు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి అరబిక్ డిజైన్లో. సో నెక్స్ట్ నేను డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రోక్ లైన్ డ్రా చేసుకొని హమ్స్ వేసేసుకున్నాను, డాట్ లైన్ కూడా డ్రా చేశాను. ఇందులో నేను ఓన్లీ సర్కిల్సే డ్రా చేస్తున్నాను. సర్కిల్స్ డ్రా చేసుకున్న తర్వాత పేస్లకి చుట్టూ డార్క్ లైన్ కూడా డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసుకోండి. పేస్లకి డార్క్ లైన్ కూడా డ్రా చేసిన తర్వాత సో ఇంకా ఫ్లవర్ పైన ఇంకా కొంచెం స్పేస్ ఉంది అనే ఫీలింగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా మళ్ళీ జస్ట్ నేను చిన్న చిన్న స్పైరల్స్ని డ్రా చేస్తున్నాను అంతే. ఒక 3 డెకరేటివ్ ఎలిమెంట్ లాగా డ్రా చేసేసుకొని చిన్న 2 డాట్స్ పెట్టుకున్నాను. సో ఇటువైపు మళ్ళీ ఇలా పెటల్స్ డ్రా చేస్తున్నాను. వీటిని కొంచెం బోల్డ్ చేస్తున్నాను, పైన ఏం షేడింగ్ ఏం డ్రా చేయట్లే, ఎందుకంటే అన్నిటికీ షేడింగ్ ఇస్తే కూడా అస్సలు బాగుండదు. సో కొంచెం ఎంటీగా కూడా ఉండాలి అరబిక్ డిజైన్స్లో, అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. సో చూడండి జస్ట్ నేను డ్రా చేసా, మళ్ళీ ఇక్కడ స్పైరల్ డ్రా చేసేసుకొని మళ్ళీ హమ్స్ డ్రా చేస్తున్నాను. తర్వాత దానికి పైన పెటల్ని యాడ్ చేసేస్తున్నాను, ఇలా స్క్వేర్ టైప్ ఉండే పెటల్ లాగా. వాటిని లైట్గా డ్రా చేయకుండా కొంచెం థిక్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ మాత్రమే డ్రా చేస్తున్నారు, మీరు అదంతా ఫిల్ చేయాలంటే ఫిల్ చేసుకోవచ్చు. సో నీట్గా ఉండడానికి మన డిజైన్ అనేది డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ కాబట్టి, సో నేను అక్కడ వరకు డార్క్ వేసాను కాబట్టి ఇక్కడ నేను జస్ట్ లైన్స్ మాత్రమే డ్రా చేసుకుంటున్నాను. సో నేను చూడండి స్టార్టింగ్లో మళ్ళీ నేను ఫిల్ చేస్తున్నాను, జస్ట్ స్పైరల్స్ వేసేసి దాని చుట్టూ డార్క్ లైన్ డ్రా చేశాను. సో ఇప్పుడు అదొక బంచ్ లాగా ఫామ్ అయింది ఫ్లవర్. ఇప్పుడు నాకు అక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కొంచెం కిందికి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్ రిస్ట్ పైనే స్టార్ట్ చేస్తే మీకు ప్లేస్ లేదు అనిపిస్తే మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బేల్ అనేది డిజైన్ చేయొచ్చు. సో నేనైతే వేసుకున్నాను ప్లేస్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ నేను జిగ్జాగ్ ప్యాటర్న్ని క్రాస్గా వేసేసుకొని మిడిల్లో డాట్స్ పెట్టుకుంటున్నాను. మీకు ఇలా జిగ్జాగ్ వేయడం రాదు సరిగా అంటే జస్ట్ లైన్స్ కూడా డ్రా చేసేసుకోవచ్చు, వాటి మధ్యలో మళ్ళీ డాట్స్ పెట్టుకోవచ్చు అంతే. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ స్ట్రోక్స్ మాత్రమే డ్రా చేస్తున్నాను. మీరు ఫిల్ చేసేసుకోవచ్చు, లేదు అంటే లీవ్స్ వేసేసుకొని ఫిల్ చేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. నేను ఇక్కడ 5 స్ట్రోక్స్ని డ్రా చేసుకున్నాను. స్టార్టింగ్లో స్ట్రోక్స్ డ్రా చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ ఒక 5 డాట్స్ లాగా పెట్టుకున్నా బాగుంటుంది, లేకపోతే లీవ్స్ వేసుకోండి, 3 లీవ్స్ వేసుకొని బోల్డ్ చేయండి, లేకపోతే కంప్లీట్గా బోల్డ్ చేసేయండి, అలా అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫింగర్లో వేయకుండా 4th ఫింగర్లో డ్రా చేస్తున్నాను, మీరు 3rd ఫింగర్లో కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది జస్ట్ స్టైల్గా ఉండడానికి మాత్రమే, లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది. అలా వదిలేస్తే జస్ట్ స్పైరల్ వేసేసుకొని హమ్స్ మనం ఏదైతే ఫ్లవర్ స్టార్ట్ చేసామో నేను అదే ఫ్లవర్ డిజైన్వి 2 పెటల్స్వి డ్రా చేసుకున్నాను అంతే. సో తర్వాత ఇలా ఒక స్ట్రోక్ లైన్ డ్రా చేస్తున్నాను. చెప్తున్నాను కదా మీకు స్ట్రోక్స్ రాదు అని అంటే జస్ట్ డాట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. డాట్స్ కూడా ఎలా పెట్టుకోవాలి, పెద్ద నుంచి చిన్నగా చిన్నగా ఒకటి ఫస్ట్ పెద్దది పెట్టుకొని తర్వాత దానికంటే సైజ్ తగ్గించండి, దాని తర్వాత ఇంకా సైజ్ తగ్గించి అలా ఒక 5, 6, 7 అలా డాట్స్ పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటుంది. సో కంప్లీట్ అయ్యాక లుక్ ఇది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి 50 డిజైన్స్ నేను అరబిక్వి చూపించబోతున్నాను. అండ్ ఓన్లీ అరబికే కాదు, సెమీ బ్రైడల్ అండ్ ఫుల్ బ్రైడల్వి చాలా డిజైన్స్ రాబోతున్నాయి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.